జగన్ మొన్న ఒక మీటింగ్ లో మాట్లాడుతూ వైకాపా నాయకులు కార్యకర్తలు షర్టు మడత పెట్టుకోవాలని చెప్పారు. నిన్న ఒక మీటింగ్ లో జగన్ కూర్చున్న కుర్చీ పసుపు సైన్యం మడత పెడుతుందన్న. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా అని అడుగుతున్నా. కుర్చీ మడత పెడతానన్నా. దానికి వైకాపా నాయకులు మనోభావాలు దెబ్బతిన్నాయంట. అరగంట అంబటి చాలా ఫీల్ అయ్యాడంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు ఈ అరగంట అంబటి. వాస్తవమే, అది సింహాసనం. ఆ సింహాసనమైన కూర్చుంది ఎవరు? ఒక శునకం. ఆ శునకంని తరిమి కొడతానన్న. ఓకేనా? అరగంట అంబటి. ఈ సభాముఖంగా సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. ఎన్నికల ముందల నవరత్నాలు అన్నాడు ఈ జగన్. ఎన్నికలు అయిన తర్వాత అది నవ మోసాలుగా మారింది. దానికి నేను కొన్ని ఉదాహరణలు ఇస్తా. మొదటిది, ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తాడు. ఇప్పుడు ఇవ్వట్లేదు. ఎన్నికల ముందల 45 సంవత్సరాల వయసు కలిగిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి పెన్షన్ ఇస్తాడు. ఇవ్వలేదు. 2024కి సంపూర్ణ మద్యపాన నిషేధం చేసిన తర్వాతనే ఓట్లు అడుగుతా అన్నాడు. ఇప్పుడు సంపూర్ణ మద్యపాన నిషేధం కాదు కదా, ఊర్ల మద్యం షాపులు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నాడు. ప్రభుత్వమే భూమ్ దుకాణాలు ఏర్పాటు చేస్తుంది. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. రోజుకి ₹1,00,000 అమ్మపోతే వాళ్ళ ఉద్యోగం పోయే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం చూస్తున్నాం. అందుకే బాబు గారు పవన్ అన్న కలిసి బాబు సూపర్ 6 ప్రకటించారు. దానిపైన అనేక ఆరోపణలు చేశాడు ఈ జగన్. అది కిచిడి అని పిలిచాడు. దాంతో నాకు అర్థమైంది ఈ బాబు సూపర్ 6 లో ప్రజా ఆదరణ వల్ల జగన్ కి జ్వరం వచ్చిందని. జగన్ చెప్తున్నా, ప్రజల కష్టాల నుంచి ఆ బాబు సూపర్ 6 వస్తుంది. తెలుగింటి ఆడపడుచుల కన్నీరు నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. కార్మికులు పడుతున్న కష్టాల నుంచి వచ్చింది ఆ బాబు సూపర్ 6. ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగ యువకులు పడుతున్న కష్టాలు చూసి తీసుకొచ్చిన కార్యక్రమం ఆ బాబు సూపర్ 6. ఆ బాబు సూపర్ 6 అనేది ఆంధ్ర భోజనం, రాయలసీమ రాగి సంఘటన లాంటిది. అలాంటి పవిత్రమైన మేనిఫెస్టోని ఎగతాళి చేశాడు ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి సైకో జగన్. జగన్ ఓటమి దేవుడు స్క్రిప్ట్ రెడీ చేశాడండి. పాపం వాళ్ళకి అభ్యర్థులు దొరకట్లేదు. ఎంపీలుగా పోటీ చేయాలంటే పక్క నియోజకవర్గాల నుంచి ట్రాన్స్ఫర్ చేసే పరిస్థితి. ఏకంగా విశాఖపట్నం ఎంపీగా పక్క నియోజకవర్గం నుంచి ఒక అమ్మని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. అదేవిధంగా ఒంగోలు ఎంపీగా చిత్తూరు జిల్లాకి చెందిన ఒక వ్యక్తిని తీసుకొచ్చి నిలబెడుతున్నారు. నర్సరావుపేట ఎంపీగా బెట్టింగ్ స్టార్ ఉన్నాడే అనిల్ యాదవ్, నెల్లూరు ప్రజలు చీపో అంటే ఆయన తీసుకొచ్చి నర్సరావుపేటలో పోటీ చేస్తాడు. ఇంకా ఏకంగా గుంటూరు ఎంపీగా ఒక క్రికెటర్కి అవకాశం ఇచ్చారు.